రాజమండ్రిలో ఏదైతే కారుతో గుద్ది డాక్టర్ని చంపినటువంటి దాంట్లో మద్యం మత్తు కాదు పక్కా ప్లాన్తోనే చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది సాక్షి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనకు సంబంధించిన లభ్యమైన సీసీటీవీ ఫుటేజీల్ని పరిశీలిస్తే అది ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా చేసిందేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధన్వంత్, అండ్రూ జోసెఫ్ ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవిఎఫ్ఆర్ఓ రోడ్లో ఉన్న ప్రసాద్ ఆదిత్య మాల్కి సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వాళ్ళు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ అనలైజర్తో పరిశీలిస్తే ఆ యువకులు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించారు. మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వాళ్ళ థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటికి వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారు నడిపినట్టు సీసీటీవీ ఫుటేజీలో నిర్ధారణ అయింది. వాళ్ళ కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకట దుర్గాసాయి కూడా బైక్ మీద మాల్ గేట్ దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్ ఢీ కొట్టింది. ప్రియాంక వాళ్ళ వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వాళ్ళు బైక్ ఢీ కొట్టారు. అలా 3 సార్లు వెంటనే బైక్ ఢీ కొట్టారు. దీంతోనే బైక్ పై నుంచి ప్రియాంక కింద పడిపోయింది. ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకెళ్లారు. ఈ క్రమంలో కింద పడిన ప్రియాంక తలపై నుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. ప్రియాంక ఆమె స్నేహితుడు థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాల చెరువులోని స్వతంత్ర ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్కు తరలించారు. అక్కడ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది అంటూ దీని మీద సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకుల్ని గుర్తించారు. కానీ దీన్ని ఉద్దేశపూర్వక హత్యగానే చూడాలని చెప్తున్నారు.